హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు కంప్లీట్‌గా ప్రాపర్ ట్రెండ్ లైన్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు ఏ విధంగా డ్రా చేయాలి? సో ఇప్పుడు మోస్ట్‌లీ మనకిక్కడ చాలామంది ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ పైన ట్రేడ్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి? క్యాండెల్‌స్టిక్ సైకాలజీ ఏంటి? సో మార్కెట్‌లో డైరెక్షన్ ఏ విధంగా ఉంది? మార్కెట్‌లో ప్రెజెంట్ కండిషన్ ఏంటి? సో ఇవేమి చూడరు. జనరల్‌గా ఈ లెవెల్స్ మీదనే డిపెండ్ అయ్యి చేస్తారనమాట. సో ఆ లెవెల్స్ కూడా ప్రాపర్‌గా మనం ఏ విధంగా డ్రా చేయాలి? అట్లాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత? సో, మార్కెట్‌లో ఒక ట్రేడ్ ఎంట్రీ కోసం వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత? ఎంత పర్సెంట్ మాత్రమే వాటికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో, తర్వాత మనం మోస్ట్‌లీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానిలో కాన్సెప్ట్స్ ఏంటి అనేది నేను ప్రాపర్‌గా ఇక్కడ చెప్తాను. సో, అట్లాగే లెవెల్స్ గురించి కూడా ఇక్కడ ప్రాపర్‌గా నేను చెప్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్‌లో నేను ఫస్ట్ ట్రెండ్ లైన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రెండ్ లైన్స్ గురించి గూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, ట్రెండ్ లైన్ ఏ విధంగా డ్రా చేయాలి అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు పర్టిక్యులర్‌గా ఇక్కడ మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది ఓవరాల్‌గా ఇక్కడ చూడొచ్చు. సో, డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, ఈ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ముఖ్యంగా మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ. సో, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ ఉంది. సో, ఇక్కడ నుంచి గూడా సెల్లర్స్ ఎంట్రీ ఉంది. సో, ఈ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మీరు ప్రాపర్‌గా కనెక్ట్ అయ్యే విధంగా మీరు లెవెల్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ చాలా మందికున్న డౌట్స్ ఏంటి అంటే, కంప్లీట్‌గా బాడీ టు బాడీ డ్రా చేయాలా? లేకపోతే విక్ టు విక్ డ్రా చేయాలా? అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇక్కడ నేను క్లియర్ కట్‌గా చెప్తాను నేను. సో, ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి బయర్ లెవెల్. సో, ఒక రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఎప్పుడు గాని సెల్లర్స్ లెవెల్. సో, అది సపోర్ట్ అయినా, లేకపోతే ఇక్కడున్న రెసిస్టెన్స్ అయినా కూడా, మనం ఒక ఏరియా లాగా డ్రా చేయాలి. అంటే కంప్లీట్ ఒక సింగిల్ లెవెల్‌లో గాకుండా, ఈ విధంగా ఇక్కడ మనకు రెక్టాంగిల్ అని తెలుసు గదా! ఆ రెక్టాంగిల్ యూజ్ చేసి ఏరియా లాగా అంటే అక్కడ బాడీ ప్లస్ విక్. సో, ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ చూపిస్తాను ప్రాపర్‌గా. సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసినప్పుడు మీరు కంపల్సరీగా ఇక్కడున్న బయ్యర్ యొక్క ఓపెనింగ్ పాయింట్, ఆ బయ్యర్ యొక్క ఓపెనింగ్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ విధంగా ఒక ఏరియా లాగా డ్రా చేయాలన్నమాట. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్ డ్రా చేశాను గదా! సో, ఎందుకు డ్రా చేశానంటే, ఇక్కడ బయర్ యొక్క ఓపెనింగ్ పాయింట్ అయితే 100% తీసుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ విక్ పాయింట్ అంటే కంప్లీట్‌గా ఈ ఏరియాను కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రెజెంట్ ఇక్కడ ఒక లో ఉంది. సో, ఇక్కడ విక్ అనేది క్రియేట్ చేసింది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు. ఏ విధంగా అంటే చూపిస్తాను. కంప్లీట్‌గా ఈ విధంగా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ బయర్ ఎంట్రీ జరిగింది. అంటే ఈ బయర్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వలేదు. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యారు. సో, కాబట్టి ఈ విక్ లెవెల్‌ని డ్రా చేసుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి డ్రా చేసుకోండి. ఒకవేళ ఇంత గాకుండా మనకి ఈ యొక్క విక్ వచ్చేసి ఈ లెవెల్‌లో వచ్చిందనుకోండి. మీరేం చేస్తారంటే ఇక్కడున్న ఈ బయర్స్ యొక్క ఓపెనింగ్ పాయింట్ అండ్ ఈ విక్‌ను ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విక్‌ను కంప్లీట్‌గా ఆ విధంగా డ్రా చేసుకోండి. ఒకవేళ ఇలాంటి విక్స్ అనేది చాలా పెద్దగా ఉన్నట్టయితే. ఒకవేళ నార్మల్‌గా ఉంటే నో ప్రాబ్లమ్. మీరు ఆ రెడ్ క్యాండిల్ యొక్క విక్‌ని గూడా మీరు కన్సిడర్ చేసి డ్రా చేసేది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకు ట్రెండ్ లైన్‌లో గూడా ఉంటుంది. సో, ట్రెండ్ లైన్‌లో గూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సెల్లర్స్ యొక్క రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్‌ని మనం డ్రా చేస్తున్నాం. సో, ఆ విధంగా డ్రా చేసినప్పుడు ఏం చేస్తామంటే 2 రివర్సల్ పాయింట్‌ని మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాపర్‌గా మనకి ఇక్కడ చూడొచ్చు. విక్స్ పెద్దగా లేవు కాబట్టి మనం సింగిల్ లైన్‌లో డ్రా చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ విక్స్ ఉంటే ఎలాగూ బాడీ అయితే ఏది సెల్లర్స్ లెవెల్ డ్రా చేస్తున్నాం కాబట్టి సెల్లర్స్ యొక్క బాడీని కనెక్ట్ చేయాలి. అట్లాగే వాటి యొక్క విక్స్ ఏమైనా ఉంటే ఒక ఏరియా లాగా అంటే ఇది కూడా ఒక ఏరియా లాగా డ్రా చేయాలన్నమాట. సో, ఇక్కడ నేను చూపిస్తాను. మనకి ఏరియా లాగా కూడా ఏ విధంగా డ్రా చేయొచ్చో నేను ఇక్కడ ప్రాపర్‌గా చూపిస్తాను. మంచి కండిషన్ దొరికినప్పుడు చూపిస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రాపర్‌గా హెల్తీ మార్కెట్ లేదు. లాంగ్ విక్స్ ఉన్నాయి. బట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అది కూడా ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను నేనిక్కడ. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి ప్రాపర్‌గా ఇక్కడ మనకి
బాడీకి పెట్టుకోండి. అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీరు బాడీ టు బాడీ. ఎందుకంటే 100%గా ఇక్కడున్న ఏదైతే క్యాండిల్‌స్టిక్స్ యొక్క ఎంట్రీ పాయింట్ అంటే బాడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ ఈ బయర్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి గదా! ఈ బాడీ, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీకి అట్ ద సేమ్ టైము ఇక్కడ విక్స్ ఉంటే ఆ విక్స్‌కి గూడా కలిపి ఒక ఏరియా లాగా డ్రా జేయాలి. ఇక్కడ నేను డ్రా జేస్తాను చూడండి. సో, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా ఒక ఏరియా లాగా డ్రా చేస్తాను నేను. చూడండి ఇవన్నీ విక్స్ నేను కలిపాను నేను. సో, ఇక్కడ మనకి ప్రాపర్‌గా విక్ టు విక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ బాడీ. సో, ఇవన్నీ కవర్ అవుతున్నాయి. ఇక్కడ విక్స్ ఏవైతే ఇక్కడ టచ్ అవుతున్నాయో కంప్లీట్‌గా చూడొచ్చు మీరిక్కడ. సో, ఇవన్నీ ఈ విక్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బాడీ అయితే వెరీ ఇంపార్టెంట్. బాడీ కంపల్సరీగా అయితే అట్లా ఒక ఏరియా లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు అంటే అప్పర్‌లో మనకిక్కడ పైన ఉన్న ఏరియాని గూడా మనం ఈ విధంగా డ్రా చేద్దాం. సో, ఇక్కడ సెల్లర్స్ యొక్క బాడీ, బాడీ టు బాడీ కనెక్ట్ అయ్యేటట్టుగా నేనిక్కడ సెల్లర్స్ యొక్క బాడీ, సో, సెల్లర్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్ అన్నమాట ఇవి. సో, సెల్లర్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్. మీరిక్కడ చూడొచ్చు. సెల్లర్స్ యొక్క ఎంట్రీ పాయింట్, సెల్లర్స్ యొక్క ఎంట్రీ పాయింట్ ఖచ్చితంగా మనం ఫస్ట్ బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ఏం చేయాలంటే విక్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయాలి. సో, ఇక్కడ చూస్తాను. సో, ఇక్కడ మనకి ఇక్కడ నేను విక్స్‌ని మాత్రమే కాంటాక్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఒక ఏరియా అయిపోయిందన్నమాట. సో, ఎందుకంటే మార్కెట్‌లో ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ మీరిక్కడ చూడొచ్చు. ఈ గ్యాప్ గాని వీటికి కూడా కంప్లీట్‌గా మనకు రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ కంప్లీట్‌గా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏరియాల నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ క్యాంసిక్ సైకాలజీ. సో, మీరు ఒక లెవెల్‌ని డ్రా చేస్తున్నారు. డ్రా చేసినప్పుడు అది ప్రాపర్‌గా అది వర్క్ అవుతదా? వర్క్ అవ్వదా? అని చెప్పేసి మనం డిసైడ్ చేసేది మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాంసిక్ సైకాలజీ. సో, నేను అందుకని చెప్తున్నాను. సో, ఇప్పుడు నేను ఈ లెవెల్స్ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందో అది ట్రెండ్ లైన్ సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు. హారిజాంటల్‌గా మనం డ్రా చేసుకునే ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు. సో, హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా చేసి మీరు ఆ విధంగా ట్రేడ్ చేసే బదులు ప్రాపర్‌గా మీరు క్యాన్సిక్ సైకాలజీ స్ట్రక్చర్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ లెవెల్స్ డ్రా చేసి ఆ లెవెల్స్ దగ్గరే చూస్తున్నారు గానీ కంప్లీట్‌గా స్ట్రక్చర్ మనకేం చెప్తుంది? మార్కెట్ స్టోరీ ఏముంది అక్కడ? మార్కెట్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది? క్యాండిల్‌స్టిక్ స్టోరీ ఏంటి? క్యాండిల్‌స్టిక్ సైకాలజీ. సో, ఇవన్నీ తెలియాలి. అవి తెలిస్తేనే మీరు ఆ లెవెల్స్‌కి అంత ఇంపార్టెంట్ ఇవ్వకుండా లెవెల్స్‌ని జస్ట్ డ్రా చేసి పెట్టుకోండి. అంతేగాని ప్రాపర్‌గా అక్కడ రిజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి పైకెళ్ళిపోవడం సపోర్ట్ దగ్గర, లేకపోతే రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ సెల్లర్ క్యాండిల్ రావడం. అదంతా జస్ట్ 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, మీకు ప్రాపర్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మీకు మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ, క్యాండిల్స్ యొక్క న్యూ హై, న్యూ లో, సో, లోవర్ హై, లోవర్ లో, హైయర్ హై, హైయర్ లో. సో, ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇవన్నీ హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా చేసుకునే బదులు ప్రెజెంట్ మార్కెట్‌లో మీరు మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్‌లో ఉన్న లెవెల్స్ ఇంపార్టెంట్ చెప్పాను కదా! లోవర్ లో, లోవర్ హై, హైయర్ లో. ఈ లెవెల్స్ మాత్రమే డ్రా చేసుకొని ఇక్కడున్న క్యాండిల్స్టిక్ సైకాలజీ ప్లస్ స్ట్రక్చర్‌ని చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు ట్రేడ్ చేయాల్సుంటుంది. సో, ఆ విధంగా అన్నమాట. సో, అందుకోసమే మీరు ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఎప్పటికైనా మీకు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అంటే లెవెల్స్ కాదు. కంప్లీట్‌గా క్యాండిల్స్టిక్ సైకాలజీ, స్ట్రక్చర్. సో, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, కంప్లీట్‌గా మీకు ప్రతి క్యాండిల్‌స్టిక్స్‌తో మీరు మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి. అలాగే మార్కెట్ స్ట్రక్చర్, సప్లై అండ్ డిమాండ్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్. సో, ప్రతీదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కంప్లీట్ అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని సో, ఇక్కడున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సపోర్ట్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది. ఎందుకంటే కోర్స్‌తో పాటు 100%గా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో, సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ కోర్స్ అన్నమాట. సో, కోర్స్ కన్నా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఆ విధంగా మనం డ్రా చేసుకున్నాము. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. సో, హారిజాంటల్ లైన్ ప్రాపర్‌గా అందరికి తెలిసిందే. సో, మోస్ట్‌లీ అందరికి తెలిసే ఉంటుంది. ఏ విధంగా డ్రా బట్ ఒక ఏరియా లాగా డ్రా చేసుకోండి. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్‌లో సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క రెక్టాంగిల్ చూడొచ్చు. ఇది లెఫ్ట్ లెగ్ అనుకుందాం. ఇది రైట్ లెగ్. సో, ప్రెజెంట్ ఇక్కడ ఉంది మార్కెట్. సో, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్‌ని మీరు ఏ విధంగా డ్రా చేస్తారు అంటే చూడొచ్చు.
100%గా బయర్స్ యొక్క ఎంట్రీ పాయింట్ అంటే బయర్స్ యొక్క బాడీ అయితే 100% తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ బయర్స్ యొక్క ఎంట్రీ లెవెల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బయర్ యొక్క బాడీని మనం తీసుకుంటాం. సో ఇక్కడ విక్ అనేది ఇక్కడ మరీ అంత పెద్దగా ఏం లేదు. సో కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఈ మధ్యలో కూడా విక్ ఉంది కదా! ఆ విక్ కూడా మీరు ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఖచ్చితంగా మార్కెట్ చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీక్ అయిపోయిందో ఆ మిడిల్ ఆ యొక్క హారిజాంటల్ లైన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ రిజెక్షన్ తీసుకోగానే మనకిక్కడ బయర్ ఎంట్రీ జరగలేదు. దానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. హిస్టరీలో అండ్ ప్రెజెన్స్ ఇక్కడ. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ అకార్డింగ్ టు మనకి మార్కెట్ యొక్క స్ట్రక్చరు. సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడాలి. సో ఆ విధంగా చూడాలి. సో యూట్యూబ్‌లో మనకు బేసిక్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎవరైనా. పూర్తి నాలెడ్జ్ అనేది చెప్పరు స్టెప్ బై స్టెప్. సో మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ముఖ్యంగా మీరు ఎక్కడ కోర్సెస్ తీసుకున్నా కూడా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారంటే మీ కోర్సులలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా ఏముందో నాకు తెలీదు కానీ సో దాంట్లో మీరు ఫస్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 10 డేస్ ఈ విధంగా ఒక్క కాన్సెప్ట్ మీదే మీరు 10 డేస్ ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెవెల్స్ మీద ఒక 10 డేస్. సో అట్లాగే మనకి ప్రాపర్‌గా క్యాన్సిక్ సైకాలజీ మీద ఒక 10 డేస్. సో ఇట్లా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ పోతే కంప్లీట్‌గా మీకు ఆల్ కాన్సెప్ట్స్ మీద ఒక గ్రిప్ వస్తది. సో 10 డేస్, 20 డేస్ అనేది ట్రేడింగ్‌లో ఆ విధంగా మనం అంత తొందరగా మాస్టర్ అవ్వలేము కాబట్టి దానికి టైం పట్టుద్ది. 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని. సో మేబీ మీ ఫోకస్‌ని బట్టి ఉంటుంది. మీరిచ్చే టైంని బట్టి ఉంటుంది దానికి. సో అట్లాంటప్పుడు ఏం జేయాలంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీదనే మీరు ఆహ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మీరు ఒక 10 డేస్ వరకు ఒక కాన్సెప్ట్, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఒక కాన్సెప్ట్. సో అన్ని కాన్సెప్ట్స్ మీ కోర్స్‌లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కోర్స్‌ని మళ్ళీ చూడడం. సో మళ్ళీ అలా యథావిధిగా మళ్ళీ 10 డేస్ అట్లా చేసేసి మీరు మల్టిపుల్‌గా ఒకేసారి కన్ఫర్మేషన్స్ చూసే విధంగా అంటే మల్టిపుల్‌గా ఒకేసారి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌తో ట్రేడ్ చేసే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలన్నమాట. సో అంటే మీరు ప్రాపర్‌గా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో లె లెవెల్స్ అంటే లెవెల్స్ మీదనే డిపెండ్ అవ్వడం అట్లా కాదనమాట. సో మీరు లెవెల్స్ మీ మీద కన్నా మన కంప్యూటర్ స్ట్రక్చర్, క్యాన్సిక్ సైకాలజీ మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆ విధంగా డ్రా చేసాము. సో ఇప్పుడు మనకి సపోర్ట్ అయిపోయింది. సో రెసిస్టెన్స్ కూడా ఆ విధంగా మీరిక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ ఉంది. సో ఇక్కడ విక్ అట్ ద సేమ్ టైమ్ బాడీ. సో ఇక్కడ ఆ విక్‌ను బాడీకి కలిపి నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఈ విక్ అండ్ ఇక్కడ కంప్లీట్‌గా బాడీ కలిపి మీరు డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈ లెవెల్ అనేది కంప్లీట్‌గా బ్రేక్ అయిపోయింది. సో ఎందుకు బ్రేక్ అయిపోయిందంటే స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్స్ యొక్క స్టోరీ ఇక్కడ సైకాలజీ ఏముంది అనేది మనకు తెలియాల్సి ఉంటుందక్కడ. అంతేగాని చూడండి ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నారు. ఇక్కడనేమో మార్కెట్ లెవెల్ బ్రేక్ చేసి ఎళ్ళిపోయింది. సో లెవెల్స్‌ని డిపెండ్ అయ్యి ఆ విధంగా ట్రేడ్ చేయడం కాకుండా ప్రాపర్‌గా మీరు లెవెల్స్ మీదని కాకుండా మార్కెట్ యొక్క స్టోరీ మీద ఫోకస్ చేయాలి. సో స్ట్రక్చర్, క్యాన్సిక్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ట్రెండ్ ఒకటి ఉంటే మీరు ట్రేడ్ అనేది ఒకలాగా తీస్తున్నారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో తీస్తున్నారు. ట్రెండ్ ఒకవేళ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంటే మీరు ఆపోజిట్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ట్రేడ్స్ చేస్తున్నారు. సో అలాంటి కన్ఫర్మేషన్స్ అనేది ఒక ప్రాపర్ ట్రేడింగ్ యాక్యురసీ ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ ఫస్టు ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా ట్రేడ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడనే పెద్ద మిస్టేక్ ఉంటుంది. సో ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా కాకుండా ఆ ట్రెండ్‌ని పట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. ట్రెండ్ అప్ ఉంటే అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి కన్ఫర్మేషన్స్ తోటి. ట్రెండ్ డౌన్ ఉంటే డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి కన్ఫర్మేషన్స్ తోటి. కన్ఫర్మేషన్స్ తోటి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి తీసుకున్నప్పుడు మాత్రమే మీ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయితది. అప్పటి వరకు ఇంప్రూవ్ అవ్వదు. సో వితౌట్ ఇక్కడ చాలామంది లాస్ అయ్యేవాళ్ళు 100% ఆహ్, వాళ్ళు వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ట్రేడ్ చేస్తారు. ఏ కన్ఫర్మేషన్స్ చూడరు. జస్ట్ లెవెల్ కన్ఫర్మేషన్ చూస్తారు. అదొకటే తెలుసు. డైరెక్ట్‌గా ట్రేడ్ చేస్తారు. అందుకోసమే లాస్ అవుతుంది. అందుకోసమే ప్రైస్ యాక్షన్‌లో ఫస్ట్ కంప్లీట్ నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేసుకొని దాంట్లో మాస్టర్ అవ్వాలి. సో మాస్టర్ అయిన తర్వాత మాత్రమే మీరు డిపాజిట్లు చేసి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది.
సో ఆ విధంగా అన్నమాట. సో ఇది మన టాపిక్. సో ఇప్పుడు మనము లెవెల్స్ మీద కంప్లీట్‌గా ఒక ఐడియా వచ్చింది కదా అందరికి. సో బాడీ అనేది 100%. సో తర్వాత విక్ ఆ లెంత్‌ని బట్టి మనం విక్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. బట్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అయినా, హారిజాంటల్ లైన్ అయినా మీరొక ఏరియా లాగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ యొక్క పిక్‌లో పెట్టినట్టుగా మీరొక అక్కడ విక్స్ లెవెల్స్‌ని నేను కవర్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బాడీ లెవెల్స్‌ని కూడా నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాడీ లెవెల్స్‌ని కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. సో అట్లా ఒక ఏరియా లాగా డ్రా చేసుకోండి. హారిజాంటల్ అయినా, ట్రెండ్ లైన్స్ అయినా కూడా. సో ఓకే ఫ్రెండ్స్, మీకొక ఆహ్, బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చిందనుకుంటున్నాను. సో అంటే ఇది తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.